యూరోపియన్ ఖండంలో ప్రకృతి విపత్తు తీవ్ర కలకలాన్ని రేపుతోంది. స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో చెలరేగిన తీవ్రమైన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ అడవులను, నివాస ప్రాంతాలను కాల్చి బూడిద చేస్తోంది. తీవ్రమైన వేడి గాలులు, ఈదురుగాలుల కారణంగా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఇప్పటికే 3 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ ప్రకృతి విలయం, అక్కడి విపత్తు నిర్వహణ పరిణామాలు, ప్రభుత్వాల చర్యలపై సాక్షి టీవీ స్పెషల్ ఫోకస్. ఫ్రాన్స్ దేశంలోని నైరుతి ప్రాంతంలో చెలరేగిన మంటలు ద్రాక్ష తోటలకు ప్రసిద్ధి చెందిన బోర్డో నగరానికి సమీపంలోకి చేరుకున్నాయి. ప్యారిస్ నగరం కంటే 3 రెట్లు పెద్దదైన అటవీ ప్రాంతం ఇప్పటికే దగ్ధమైంది. దాదాపు 240 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రాంతం నుండి 2.20 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితి అత్యంత తీవ్రంగా మారడంతో 4000 మంది అగ్నిమాపక సిబ్బందితో పాటు 1500 మంది సైనికులు రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. మంటలను అదుపు చేయడానికి చరిత్రలోనే మొదటిసారిగా ప్రత్యేక రవాణా విమానాలను రంగంలోకి దించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో పరిస్థితి అత్యంత తీవ్రంగా మారుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా 30 చోట్ల భారీగా మంటలు వ్యాపిస్తుండటంతో అత్యవసర పరిస్థితిపై సమీక్షించేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు స్పెయిన్ దేశ రాజధాని మాడ్రిడ్ సమీపంలోని పర్వత ప్రాంతాల్లో చెలరేగిన మంటలు పొగ, బూడిదను చిమ్ముతూ పక్కనే ఉన్న రాష్ట్రాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. తూర్పు తీర ప్రాంతమైన వాలెన్సియా నగరం వద్ద నూతనంగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 49,000 ఎకరాలకు పైగా భూభాగం అగ్నికి ఆహుతైందని స్పెయిన్ ప్రధాని ప్రకటించారు. దేశంలో ఇప్పటి వరకు సంభవించిన దుర్ఘటనల్లో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మాడ్రిడ్ పరిసర ప్రాంతాల నుండి 90,000 మందిని, వాలెన్సియా నుండి 15,000 మంది ప్రజలను ఖాళీ చేయించారు. రాజధాని సమీపంలో 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమవ్వగా 300 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే ఆస్తి నష్టం అంచనాలకు అందనంతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక పాలకులు ఆందోళన చెందుతున్నారు. స్పెయిన్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన విపత్తు అని పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు అక్కడ దాదాపు 3.78 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం కాలిపోయింది. ఇది గతేడాది నమోదైన నష్టం కంటే 6 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా సంభవించిన ఈ విపత్తుతో యూరప్ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. మంటలను అదుపు చేయడానికి సైన్యం, అగ్నిమాపక రక్షణ దళాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.